ప్రతి సంవత్సరంగా నెలకు శుభ్రసరితమొచ్చే ఎప్పుడైనా ఈ పిండమునాయన అందున స్త్రీ స్నానము చేసినది మొదలు ఋతుకాల 16 దినములకు ఋతుకాలం అని చెప్పబడుతుంది. అందున మొదటి దినమున కూడిన పిండము ఊడిపోవు, రెండవ దినమున కూడిన పిండము దొంగలాడగును, మూడవ దినమున కూడిన పిండము కఠినాత్మరాలకు స్త్రీ లభించింది, నాలుగవ దినమున కూడిన పిండము అష్టైశ్వర్యవంతురాలకు స్త్రీ కానీ సంతానహీనురాలు, ఐదవ దినమున కూడిన పిండము ధనవంతులుగా పుట్టను కానీ పిశారియరు, ఆరవ దినమున కూడిన పిండము గొడ్రాలిగా, ఏడవ దినమున కూడిన పిండము మహామార్గుడు పుట్టను, ఎనిమిదవ దినమున కూడిన పిండము పరోపకారం చేయగల పురుషుడు జన్మించను కానీ అల్పాయుష్కుడవు, తొమ్మిదవ దినమున కూడిన పిండము పరులను సోదరుగా భావించి పిల్లాడు పుట్టుంది, 10వ దినమున కూడిన పిండము గొప్ప కవీశ్వరుడు పుట్టదు, 11వ దినమున కూడిన పిండము పగలు పిండోత్పత్తి అయినచో నపుంసకునిగా పుట్టను, అట్లు కానీ ఎడల తన పురుషుని హెచ్చరికగా తీసుకుపోయేవాడు, 12వ దినమున కూడిన పిండము పరోపకారం చేయగల పురుషుడు జన్మించను కానీ అల్పాయుష్కుడవు, 13వ దినమున కూడిన పిండము గొప్ప పామరుడు పుట్టను, 14వ దినమున కూడిన పిండము గొప్ప కవీశ్వరుడు పుట్టను, 15వ దినమున కూడిన పిండము పరులను తన సౌర్యులుగా భావించు ఇల్లాలు పుట్టను, 16వ దినమున కూడిన పిండము గొప్ప పరిపూర్ణ భావముగా యోగీశ్వరుడు పుట్టను, అట్లు పుట్టిన వాడే ఈ సిద్ధుడు, కావున ఇతరుని ఏమీ అనరాదు, ఇది నా ఆజ్ఞ. కుమారులారా రెండు పోవడము సిద్ధ రెండు పోవడము ఎంతసేపు వస్తాడు అల్లా సాహిబ్ ఉన్నట్టు